హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు అమెజాన్లో మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు అది డిఫెక్ట్ వస్తే మాత్రం డిఫెక్ట్ అంటే ఏం లేదు, అది సరిగ్గా వర్క్ అవ్వకపోతే మాత్రం దాన్ని మనం ఎలా రీప్లేస్మెంట్ పెట్టాలి, ఈ 2025 సంవత్సరంలో ప్రాసెస్ ఎలా ఉంది, మనకి అమెజాన్లో రీప్లేస్మెంట్ పెట్టే ప్రాసెస్ ఎలా ఉందని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సెలవు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మెనూలోకి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆర్డర్స్ అని కనిపిస్తుంది చూడొచ్చు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ని అయితే మీరు రీప్లేస్మెంట్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేయండి. సో నేను ఈ ప్రోడక్ట్ని అయితే నేను రీప్లేస్మెంట్ పెట్టాలనుకుంటున్నాను. సో దీని మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేస్తే మీకు విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందకి అయితే రండి. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ రిటర్న్ ఐటమ్ అని కనిపిస్తుంది చూడొచ్చు, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మెయిన్ ప్రాసెస్ చేయాల్సింది అనమాట. సో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది నాకు వర్క్ అవ్వట్లేదు అనమాట. సో నేను ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మనకు ఐటమ్ డిఫెక్టివ్ ఆర్ డిస్టెన్స్ వర్క్ అని కనిపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం నాట్ వర్కింగ్ అని చెప్పి మనం టైప్ చేయాలన్నమాట. ఇక్కడ టైప్ చేసాం కదా, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో కంటిన్యూ క్లిక్ చేయగలిగితే మనకు ఈ విధంగా వస్తుంది కదా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అని కనిపిస్తుంది. కింద చూసిన మనకి ఇక్కడ రీప్లేస్ విత్ ద ఎగ్జాక్ట్ సేమ్ ఐటమ్ అనమాట. సో ఓకేనా, సో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అగ్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూసి మనకి పికప్ 0 అయితే చూపిస్తుంది. సో మీరు ఏ అమౌంట్ అయితే ఇవ్వాల్సి లేదు వాళ్ళకి. సో మనం ఏం చేయాలంటే కన్ఫర్మ్ యువర్ రిటర్న్ మీద క్లిక్ చేయండి. సో గైస్ చూడండి, మనకి ఇక్కడ సెండ్ యువర్ ఐటమ్ బ్యాక్ టు అమెజాన్ అండ్ యూ హ్యావ్ ఫినిష్డ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రాసెస్ చేశాను అనమాట. వాళ్ళు నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ అయితే పట్టుకెళ్ళిపోయారు. 7 days తర్వాత వస్తుందని చూపించింది అమెజాన్ యాప్ లో, కానీ తర్వాత అది మనకు రాలేదు, ఫోన్ కూడా ఏం చేయలేదు, నేను వెయిట్ చేశాను అనమాట. సో ఈ విధంగా నాకు అమెజాన్ వాళ్ళు అయితే టైం వేస్ట్ చేసి చిరాకు వచ్చింది, పేషెన్స్ నాకు లేక ఇంక మొత్తాన్ని క్యాన్సిల్ పెట్టేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు రీప్లేస్మెంట్ పెట్టి ఐటమ్ క్యాన్సిల్ అంటే ఏ విధంగా చేయాలి చూపిస్తుంది చూడొచ్చు. యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మెనూలోకి వెళ్ళండి. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంది ఇక్కడ రీప్లేస్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది చూడొచ్చు. మన రీప్లేస్మెంట్ పెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఆర్డర్ పట్టుకెళ్ళిన తర్వాత ఆర్డర్ తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డెలివరీ అటెంప్టెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది పైన. సో కొంచెం కింద చూసుకుంటే మనకు రిటర్న్ ఆర్ రీప్లేస్ ఐటమ్ కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు రీప్లేస్మెంట్ పెట్టేటప్పుడు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అదే ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు సేమ్ అయితే. సో మీరు ఏం చేస్తారంటే చూడొచ్చు మనకి ఇక్కడ ఐటమ్ అరవీ 2 లేట్ కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ పైన. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాన్సిల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది చూడొచ్చు ఇక్కడ. సో నేను ఏ ఫోన్పే అయితే అమౌంట్ పే చేస్తాను ఆ ఫోన్పేకి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఫోన్పే కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాది ఇక్కడ మీకు ఫోన్పే యూపీఐ కానీ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ చూపిస్తుంది, ఇక్కడ నాకైతే చూపించట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది చూడండి, మనకి పికప్ అయితే 0 చూపిస్తుంది మనకు. సో కొంచెం కిందకు వస్తే ఇక్కడ కన్ఫర్మ్ యువర్ రిటర్న్ కనిపిస్తుంది చూడొచ్చు, దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం రీప్లేస్మెంట్ పెట్టే ప్రోడక్ట్ మనకు లేట్గా వస్తే మాత్రం మనకు నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదికే వాళ్ళ వీడియో నచ్చి మాత్రం లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.